నిన్న నైట్ ఒక్క గంటలోనే గోల్డ్ ప్రైస్ నియర్లీ 8% పైనే కరెక్ట్ అయింది. అంటే $3.2 ట్రిలియన్ గోల్డ్ మార్కెట్ క్యాప్ పడిపోయినట్లయితే సిల్వర్ 12% పడింది. ఓవరాల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ వాటి హై ప్రైస్ నుంచి మనం కంపేర్ చేసాం అనుకోండి, గోల్డ్ దాని హై ప్రైస్ నుంచి 12% కరెక్ట్ అయినట్లయితే సిల్వర్ ఏకంగా 21% కరెక్ట్ అయింది. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇలా పడ్డానికి ఉన్నటువంటి రీజన్స్ అండ్ అలాగే ఈ ఫాల్ వెనకాల చైనా హస్తం ఉన్నదని చెప్పి సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నాయి. వీటి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటుగా మనం మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే February 1 రోజున పార్లమెంట్ లోని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది కదా. ఈ బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ బడ్జెట్ లో మనం ఫోకస్ చేయవలసినటువంటి స్టాక్స్ ఏవి, వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లోని మరికొన్ని అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 296 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,269 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 98 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,320 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.25% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.58% కరెక్ట్ అయింది. నో మనం మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఈ సండే February 1 రోజున పార్లమెంట్ లోని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది కదా. సో ఈ బడ్జెట్ సెషన్ ఉండడంతో ఈ సండే రోజున మనం మార్కెట్ అయితే ఓపెన్ అయ్యే ఉంటుంది. సో మార్కెట్ వర్కింగ్ అవర్స్ కూడా నార్మల్ మన మార్కెట్ వర్కింగ్ అవర్స్ 9:15 to 3:30 టైం ఏదైతే ఉందో ఆ నార్మల్ టైం మార్కెట్ అలాగే ఓపెన్ అయి ఉంటుంది. సో ఇదైతే ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే జనరల్లీ బడ్జెట్ లోని గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నో ఈ ఎక్స్పెక్టేషన్స్ పరంగా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి, మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది, లేదంటే మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. జనరల్లీ ఈ బడ్జెట్ డే రోజు ఏం జరుగుతుందంటే మార్కెట్ లో చాలా వాలటాలిటీ అన్నది కనపడుతుంది. కాబట్టి ఎవరైతే ఎస్పెషల్లీ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఇటువంటి వాలటైల్ మార్కెట్ టైంలో మార్కెట్ తో కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనం మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అండ్ బడ్జెట్ లో ఎటువంటి అనౌన్స్మెంట్ రావచ్చు అండ్ ఎలాంటి స్టాక్స్ పైన బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ ఉండొచ్చు, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మనం మాట్లాడుకోవాలంటే ఈ బడ్జెట్ లోని గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనిలో ఫస్ట్ థింగ్ లాస్ట్ 1 to 1.5 year నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన ఈక్విటీ మార్కెట్స్ లోని చాలా ప్రెషర్ అన్నది కనపడుతుంది కదా. సో ఇంత ప్రెషర్ అంటే కంటిన్యూస్ గా ఎఫ్ఐ సైడ్ నుంచి మన మార్కెట్ లోని సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుండడంతో ఈసారి బడ్జెట్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత వరకు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి వీటి రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో. ఒకవేళ ఇలాంటి అనౌన్స్మెంట్స్ వస్తే దాన్ని అయితే మార్కెట్ ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకుంటుంది. దీంతో పాటు సెకండ్ థింగ్, ఎప్పటి నుంచో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ కి అయితే ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ రిలేటెడ్ గా. సో ఈసారి గవర్నమెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమైనా రిడ్యూస్ చేయడం ఏమైనా చేస్తుందా అన్నది మనం చూడాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని కనుక గవర్నమెంట్ కట్ చేసినా లేదా తగ్గించినా కూడా దాన్ని మార్కెట్ డెఫినెట్ గా పాజిటివ్ గా తీసుకుంటుంది. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ని మన ఈక్విటీ మార్కెట్ సైడ్ ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి దాన్ని మార్కెట్ అయితే డెఫినెట్ గా పాజిటివ్ గా తీసుకుంటుంది. బట్ ప్రతిసారి కూడా ఇటువంటి హోప్స్ అయితే ఉంటుంటాయి. ఈసారైనా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ అంటే ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. లాస్ట్ బడ్జెట్ లో అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్సనల్ ట్యాక్స్ ఫ్రంట్ లోని అనౌన్స్మెంట్స్ ఏవైతే వచ్చాయో దాన్ని అయితే ఆబ్వియస్ గా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. దాంతో మన కంట్రీలోని కన్జంప్షన్ కూడా బాగానే జరుగుతుంది అండ్ రీసెంట్ గా జిఎస్టీ కట్ కూడా చేశారు కదా. సో ఈసారి ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్స్ వస్తే కొంత బాగుంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఫైనల్లీ ఏం వస్తాయి అన్నది మనం చూడాలి. వీటితో పాటుగా మనకి ఫ్యామిలీ టాక్సేషన్ రిలేటెడ్ గా కూడా ఈసారి బడ్జెట్ లో గవర్నమెంట్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి అయితే న్యూస్ నడుస్తుంది. ఈ ఫ్యామిలీ టాక్సేషన్ కనుక అనౌన్స్ చేసినట్లయితే రియల్లీ అంటే మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుద్ది. హస్బెండ్ ఎర్నింగ్ చాలా ఎక్కువగా ఉండి వైఫ్ ఎర్నింగ్ చాలా తక్కువగా ఉన్నది అనుకోండి, అప్పుడు కంబైన్ టాక్సేషన్ కనుక ఉన్నట్లయితే ట్యాక్స్ సేవింగ్ అనేది ఎక్కువగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా దాన్ని మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ కూడా వస్తుందా రాదా అనేది. వీటితో పాటుగా రీసెంట్ గా చూసాం అనుకోండి, వేరియస్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో దాంతో ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా డిఫెన్స్ సైడ్ స్పెండింగ్ అన్నది చాలా స్ట్రాంగ్ గా పెంచుకుంటూ వెళ్తుంది. ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా డిఫెన్స్ స్పెండింగ్ అయితే ఇప్పటివరకు బాగానే చేసుకొచ్చింది. అండ్ ఈసారి బడ్జెట్ లో కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి
డిఫెన్స్ సైడ్ స్పెండింగ్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే రావచ్చని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఏంటంటే డిఫెన్స్ టెక్ సైడ్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. సో ఈసారి డిఫెన్స్ టెక్ సైడ్ ఒకవేళ స్పెండింగ్ బాగా చేస్తామని కానీ లేదా డిఫెన్స్ బడ్జెట్ పెంచుతామని కానీ గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఓవరాల్ గా దాని వలన డిఫెన్స్ సెక్టర్ పైన దాని యొక్క పాజిటివ్ ప్లే అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఎవ్రీ బడ్జెట్ లోని రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా మార్కెట్ లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఈసారి రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా ఎలాంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి చూడాలి. ఏమైనా సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్స్ వస్తే రైల్వే సెక్టర్ కి కూడా కొంత అది పాజిటివ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ రైల్వే సెక్టర్ లో కూడా మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఎక్కువగా రైల్వేస్ లోని సేఫ్టీ పెంచేందుకు ప్రయత్నిస్తుంది. అది కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా అది కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది కదా. సో ఈ రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఏం అనౌన్స్మెంట్స్ వస్తాయి అనేది చూడాలి. అండ్ వీటితో పాటు మరొక ఇంపార్టెంట్ థింగ్ వాటర్ సెక్టర్. ప్రతిసారి సమ్మర్ వచ్చేసరికి ఎస్పెషల్లీ సిటీస్ లోని వాటర్ రిలేటెడ్ గా ప్రాబ్లం అన్నది బాగా పెరుగుతుంది. సో వాటర్ సెక్టర్ లోని స్పెండింగ్ అయితే గవర్నమెంట్ ఆల్రెడీ బాగానే చేస్తుంది. సో ఈ స్పెండింగ్ ఏదైనా ఈసారి పెంచుతారా అన్నది మనం చూడాలి. ఓవరాల్ గా వాటర్ సెక్టర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వస్తే ఈ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ వాటెక్, వాబాక్ కావచ్చు, ఇంకా వేరే అదర్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ అది పాజిటివ్ అవుతుంది. అండ్ అలాగే పవర్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. ఎందుకంటే రోజు రోజుకి పవర్ డిమాండ్ అయితే పెరుగుతుంది. దట్టు డేటా సెంటర్స్ ఇప్పుడు ప్రతి చోట కూడా బిల్డ్ అవుతుండడంతో పవర్ డిమాండ్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతున్నది కదా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన దగ్గర బాగానే పెరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్ గా పవర్ డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి పవర్ సెక్టర్ రిలేటెడ్ గా కెపాసిటీస్ అయితే బాగానే పెంచుతున్నారు. సో ఈ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. అండ్ వీటితో పాటు మరికొన్ని అనౌన్స్మెంట్స్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఉండొచ్చు. ఓవరాల్ గా ఇది బడ్జెట్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్. సో గవర్నమెంట్ నుంచి ఈ సెక్టర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే సెక్టర్స్ లో మనం కొంత పాజిటివ్ మూమెంట్ అనేది చూడొచ్చు. ఏదైనా సరే బడ్జెట్ తర్వాత డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఉంటది కాబట్టి ఈ February 1 గవర్నమెంట్ బడ్జెట్ మన మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. దట్టు మార్కెట్ ఇంత కరెక్ట్ అయిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా ఇది చాలా ఇంపార్టెంట్ బడ్జెట్. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే టాక్సేషన్ సైడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కావచ్చు, అండ్ అలాగే ఫ్యామిలీ టాక్సేషన్ కావచ్చు, అండ్ ఎఫ్ఐఎస్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను వాళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్ అనౌన్స్ చేయడం కావచ్చు. వీటి రిలేటెడ్ గా మార్కెట్ అయితే వెయిట్ చేస్తుంది. ఫైనల్లీ ఏం అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ ముందుకు డీటెయిల్ గా తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ద డే లో మనం మాట్లాడుకోబోయేటువంటి కంపెనీ MTAR టెక్నాలజీస్. ఈ MTAR టెక్నాలజీస్ వల్ల నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ Q3 లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 50% పైన గ్రోత్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 100% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ బాటమ్ లైన్ లో మీరు అబ్జర్వ్ చేసినా కూడా ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 100% పైన గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో ఏకంగా 700% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. దీంతో పాటు అంటే ఓవరాల్ గా నెంబర్స్ బాగున్నాయి. ఈ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఈ క్వార్టర్ లో వీళ్ళు ఏకంగా 1368 crores వర్త్ ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు. అంటే స్ట్రాంగ్ ఆర్డర్స్ వచ్చాయి ఈ క్వార్టర్ లోని. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 2394 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో నెంబర్స్ బాగుండు అండ్ అలాగే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో MTAR టెక్నాలజీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మీరు ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో ఏ స్టాక్ అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, నిన్న నైట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, జస్ట్ 1 hour టైంలోనే గోల్డ్ 8% కరెక్ట్ అయితే సిల్వర్ 12% కరెక్ట్ అయింది. ఓవరాల్ గా నిన్న నైట్ హై ప్రైస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే గోల్డ్ 12% వరకు కరెక్ట్ అయినట్లయితే సిల్వర్ ఏకంగా 21% కరెక్ట్ అయింది. నో ఈ మెటల్స్ ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యంటే 2 things మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరిగాయి? ఒకటి, వేరియస్ ఎకానమీస్ లో ఉన్నటువంటి అన్సర్టనిటీ, దాంతో పాటుగా జియో పొలిటికల్ ఇష్యూస్, వీటన్నిటి వలన గోల్డ్ సిల్వర్ మ్యాసివ్ గా ర్యాలీ అయ్యాయి కదా. దట్టు ఈ జనవరి మంత్ లోనే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి కూడా. ఈ రీసెంట్ 1 month ర్యాలీ గురించి మనం మాట్లాడుకోవాలంటే 2 things బాగా ఇంపాక్ట్ చేస్తాయి. ఒకటి ఏంటంటే డాలర్ కంటిన్యూస్ గా పడుతూ వచ్చింది. ఆల్మోస్ట్ డాలర్ అయితే 4 years లోస్ ని టచ్ చేసింది. దీంతో పాటుగా మనకి జనవరి 31st యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి న్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కి రీజన్ ఏంటి? యుఎస్ స్పెండింగ్ బిల్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ స్పెండింగ్ బిల్ అది పాస్ అవ్వకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ నిన్న యుఎస్ గవర్నమెంట్ అండ్ అలాగే అపోనెంట్ పార్టీ మధ్యన నెక్స్ట్ 2 weeks కి సరిపడా ఫండింగ్ అయితే అరేంజ్ చేయడానికి ఒప్పందం అయితే కుదిరింది. సో దీంతో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ వాయిదా పడిందని న్యూస్ రావడం,
దాంతో పాటు డాలర్ కొంత రికవరీ అవ్వడం. సో ఈ ఇష్యూస్ అంటే ఎకానమీ పరంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి అవ్వచ్చని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తో గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్ గా పెరిగాయి కదా, కానీ ఇది జరగకపోయేసరికి కొంత మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లో ఫాల్ చూసాం. దీంతో పాటుగా ఇంత మ్యాసివ్ రన్అప్ అయిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడుతుంది కదా, దాని వలన కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు నిన్న నైట్ కరెక్ట్ అయ్యాయి. ఆ ఫాల్ తర్వాత మరికొంత పానిక్నెస్ కనపడి ఈ రోజు సెషన్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కరెక్ట్ అయ్యాయి. దీని తర్వాత వేరే సోషల్ మీడియాస్ ఏం క్లెయిమ్ చేస్తున్నాయంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఫాల్ వెనక చైనా హస్తం ఉన్నట్టుగా క్లెయిమ్ చేస్తున్నాయి కొన్ని ఫేమస్ సోషల్ మీడియా హ్యాండిల్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా వాళ్ళు షార్ట్ పొజిషన్స్ తీసుకుని అది పడేలా చేసి దాని తర్వాత అగైన్ వాళ్ళే గోల్డ్ అండ్ సిల్వర్ ని బైబ్యాక్ చేయడం ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. దాంతోనే పడినట్టుగా క్లెయిమ్ చేస్తున్నాయి. మీరు నేను నైట్ సినారియో అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక్కసారి ఇలా పడి మళ్ళీ కొంత రికవర్ అయ్యి అగైన్ ఈ రోజు అయితే పడ్డాయి. సో దీంతో అలా సోషల్ మీడియా హ్యాండిల్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. నిజంగా దీని బ్యాక్ చైనా ఉందా లేదా ఎవ్వరం కూడా చెప్పలేం. కానీ ఒకటి మనం క్లియర్ గా మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా ఇంత ర్యాలీ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరగడం అన్నది కామన్. దాంతోనే కొంత ఫాల్ అయితే కనపడింది. ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయా, ఎకానమీస్ అన్ని కూడా సెట్ అయిపోయా అంటే అలాంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడు ఇంత హై ప్రైస్ అంటే మ్యాసివ్ ర్యాలీ అయితే చూసేసాం కదా. ఇంత మ్యాసివ్ ర్యాలీ చూసిన తర్వాత హై ప్రైస్ లోని జనరలీ మనకి ఫాల్స్ కనపడడం అన్నది కామనే. దాంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే జనరల్లీ ఇప్పుడు పెరగడానికి మనం రీజన్స్ ఏం మాట్లాడుకోవాలి. గోల్డ్ రిలేటెడ్గా అయితే మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా, వేరే సెంట్రల్ బ్యాంక్స్ కొనడం అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్, ఎకానమీ అన్సర్టనిటీ వీటన్నిటితో పెరిగింది. అండ్ సిల్వర్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే వేరియస్ ఇండస్ట్రీస్లో సిల్వర్ డిమాండ్ పెరిగిన తర్వాత సిల్వర్ పెరిగింది. కానీ ఆ డిమాండ్ ఎంతైతే పెరిగిందో దానికన్నా కూడా సిల్వర్ ప్రైస్ చాలా అమాంతం పెరిగిపోయింది. దాని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండిట్లోని మనం కంపేర్ చేస్తే సిల్వర్ కన్నా కూడా గోల్డ్ ఎప్పుడు కూడా కొంత సేఫర్ అసెట్ క్లాస్. ఎందుకంటే గోల్డ్ ఏంటంటే ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా గోల్డ్ లో మనం ఎక్కువ చూసేది టైం కరెక్షనే. బట్ సిల్వర్ లో ఏంటంటే హిస్టారికల్లీ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, సిల్వర్ పెరిగినప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి ఇలాగే పెరుగుతుంది, దాని తర్వాత పడ్డప్పుడు కూడా సిల్వర్ ప్రైస్లు అలాగే పడతాయి. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మన వీడియోస్ లో మాట్లాడుకున్నాం కూడా. సిల్వర్ లో ఏంటంటే ఆ వాల్టాలిటీ అంటే సిల్వర్ ఈజ్ మోస్ట్ వాల్టైల్ మెటల్. సో ఆ రిస్క్ ఉన్నది, ఆల్రెడీ బాగా ర్యాలీ అయింది. సో హై ప్రైస్ లో ఇంత హై ప్రైస్ లో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రీసెంట్ డైలీ మనిషిలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో సిల్వర్ ప్రైస్ లో ఎప్పుడు కూడా వాల్టాలిటీ ఉంటుంది. దట్టు మనకి పెరగడానికి అంటే మరీ ఫండమెంటల్ రీజన్స్ లేకుండా ఒక యుఫోరియాతో రీసెంట్ గా పెరిగిపోయాయి కదా, పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జనరలీ కనపడుతుంది. సో ఇక్కడి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ పడతాయా పెరుగుతాయా అంటే ఎవ్వరు కూడా క్లియర్ గా చెప్పలేరు. కాకపోతే ఏంటంటే మనకి సిల్వర్ కన్నా కూడా ఎప్పుడు కూడా గోల్డ్ కొంత సేఫర్ అసెట్ క్లాస్. ఇక్కడ నుంచి గోల్డ్ సిల్వర్ పడచ్చు లేదా పెరిగిపోవచ్చు కూడా. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినట్లయితే సిల్వర్ కన్నా గోల్డ్ లో కొంత సేఫ్టీ ఉంటుంది. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎవరు ఇన్వెస్ట్ చేయాలంటే ఆ సైకిల్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్ గా ఎవరైతే ప్లే చేయగలరో వాళ్ళు మాత్రమే సిల్వర్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఆ రిస్క్ ని అర్థం చేసుకోకుండా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం సిల్వర్ లో నష్టపోయేటువంటి ప్రమాదం అన్నది ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 10 ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్స్ అండ్ వాటి యొక్క యాక్సెసరీస్ స్పేర్స్ అన్ని కూడా సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1800 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా సప్లైస్ ఇయర్ 2027 లోని వీళ్ళు కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి రైల్ టెల్ వాళ్ళకి రాయ్ బరేలీ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 94 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు LHB కోచెస్ కోసం అని చెప్పి IP బేస్డ్ వీడియో సర్వేలెన్స్ సిస్టమ్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయడంతో పాటు 3 years పాటు దానికి వారంటీ అండ్ 5 years పాటు CAMC సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2034 జనవరి 28 కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీ అయినటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళకి పోలిస్టర్ మ్యారిటైమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 2 గ్రీన్ టగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి 2027 ఆగస్ట్ లో ఒకటి 2027 సెప్టెంబర్ లో ఒకటి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores to 250 crores ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టాక్ లో మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ కనపడింది కదా.
దానికి రీజన్ ఏంటంటే ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ అయినటువంటి మిస్టర్ పిఆర్ శేషాద్రి గారు ఆయన టర్మ్ అయితే త్వరలోనే ముగుస్తున్నది. సో టర్మ్ త్వరలో ముగుస్తుండటంతో ఆయన్ని తిరిగి ఈ పొజిషన్ కి రీఅపాయింట్మెంట్ చేయొద్దు, ఎందుకంటే పర్సనల్ రీజన్స్ ఉన్నాయంట. సో దాంతో రీఅపాయింట్ చేయొద్దని చెప్పి ఆయన బోర్డ్ ని అయితే రిక్వెస్ట్ చేశారు. దాంతోని ఆయన రిక్వెస్ట్ ని నిన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క బోర్డ్ మీట్ అయ్యి కన్సిడర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈయన టెన్యూర్ 2026 సెప్టెంబర్ 30th కి అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈయన పొజిషన్ లో కొత్త వాళ్ళని ఎవరైనా అపాయింట్ చేయడానికి వీళ్ళైతే ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు. నువ్వు ఈ బ్యాంక్ యొక్క ఎండి సిఇఓ ని రీఅపాయింట్ చేయొద్దని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పి ఈ న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. సో ఇతని పొజిషన్ లో కొత్త ఎండి సిఇఓ గా ఎవరిని అపాయింట్ చేస్తారనేది మనం చూడాలి. ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని గనక వీళ్ళు అపాయింట్ చేశారనుకోండి, అతను బ్యాంక్ గ్రోత్ ని డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ప్రెసెంట్ ఎండి సిఇఓ ఎగ్జిట్ అనేది మార్కెట్ కొంత నెగిటివ్ గానే తీసుకుంది. దాంతోనే మనం స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి బ్రిగేడ్ గ్రూప్ వాళ్ళు సికింద్రాబాద్ లోని 2.25 ఎకర్స్ ప్రైమ్ ల్యాండ్ పార్సల్ ని ఎక్వైర్ చేయడానికి ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని వీళ్ళు ప్రీమియం లివింగ్ స్పేస్ ని అయితే డెవలప్ చేయబోతున్నామని అండ్ దీని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 650 crores గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయబోతున్నారో ఆ ప్రాజెక్ట్ కి ఒకవేళ కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఈ ప్రాజెక్ట్ లో సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ కోసం మిషనరీని సప్లై చేసేటువంటి మమతా మిషనరీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ క్రాస్ సీలింగ్ డివైస్ ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి వీళ్ళకైతే పేటెంట్ వచ్చింది. ఆల్రెడీ దీనికి ఇండియా అండ్ యుఎస్ లో అయితే పేటెంట్ ఉన్నది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి కూడా ఈ పేటెంట్ రావడంతో యూరోపియన్ మార్కెట్ లో ఉన్నటువంటి కస్టమర్స్ కి అయితే వీళ్ళ ఇన్నోవేటివ్ సీలింగ్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయొచ్చని, దీని ద్వారా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవబోతున్నట్టుగా మమతా మిషనరీ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ క్రాస్ సీలింగ్ డివైస్ కి యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి ఈ పేటెంట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మమతా మిషనరీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మ్యారికో వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా పీవీఆర్ ఐనాక్స్ కి చెందినటువంటి 4000 BC ప్రీమియం స్నాకింగ్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో దానిలో 93.3% స్టేక్ ని అప్రాక్సిమేట్లీ 227 crores కి అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4700 BC ప్రీమియం స్నాకింగ్ బ్రాండ్ పీవీఆర్ ఐనాక్స్ మూవీస్ కి అది మీరు వెళ్ళినప్పుడు చూసే ఉండొచ్చు. దీని ద్వారా వీళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పాప్కార్న్స్ అయితే సెల్ చేస్తుంటారు. ఈ బ్రాండ్ బిజినెస్ అయితే కంటిన్యూస్ గా గ్రో అవుతానే ఉన్నది. సో దాంతో ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ దగ్గర నుంచి ఈ బ్రాండ్ ని మ్యారికో వాళ్ళు అయితే అక్వైర్ చేస్తున్నారు. ఓవరాల్ గా దీని ద్వారా మ్యారికో యొక్క బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని మ్యారికో రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రొసారీ బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రొసారీ బయోటెక్ లోని ప్రమోటర్ స్టేక్ ని అయితే సెల్ చేయడానికి అని చెప్పి ఉన్నటువంటి ఆప్షన్స్ ని వీళ్ళ ప్రమోటర్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారని, దీనిలో భాగంగా గ్లోబల్ పిఈ ఫండ్స్ తో పాటు ఒక లిస్టెడ్ స్ట్రాటజిక్ ప్లేయర్ కూడా ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్లుగా ఇంకా డిస్కషన్స్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా రొసారీ బయోటెక్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ బల్క్ అండ్ క్యాట్రేజ్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 830 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు డిఫెన్స్ ప్రొడక్ట్స్ అయితే ఈ క్లయింట్స్ కి సప్లై చేయాలని అండ్ ఈ కాంట్రాక్ట్ ని 4 years లోని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ 3D మ్యాపింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు గౌహతిలోని అర్బన్ డిజిటల్ ట్విన్ మ్యాప్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీని ద్వారా అస్సాంలోని వీళ్ళ ప్రెజెన్స్ ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త ప్రాజెక్ట్ విన్ అయ్యారని చెప్పి అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో జెనిసిస్ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి వీవర్క్ ఇండియా వాళ్ళు హైదరాబాద్ లోని 2,50,348 స్క్వేర్ ఫీట్ కెపాసిటీ ఎడిషన్ చేసేందుకు గాను వీళ్ళు లీజ్ డీడ్ లోకి ఎంటర్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ న్యూ ఏరియా ఏదైతే యాడ్ అవబోతుందో దానిలోని వీళ్ళకి 3,300 డెస్క్స్ అయితే యాడ్ అవబోతున్నాయని, ఈ న్యూ కెపాసిటీ 2026 జూన్ కల్లా వీళ్ళకి యాడ్ అవుతుందని చెప్పి దీనికోసం అని చెప్పి వీళ్ళు ఓవరాల్ గా 100 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ
ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా సిటీస్ లో డిమాండ్ అయితే బాగానే పెరుగుతున్నది కదా. సో దాంతోనే వీళ్ళు కెపాసిటీ ఎడిషన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కంపెనీస్ యొక్క బిజినెస్ జనరల్ ఎప్పుడు బాగుంటుంది అంటే ఎకానమీస్ బాగా గ్రో అవుతున్నాయి అండ్ అలాగే జాబ్స్ బాగా క్రియేట్ అవుతున్నాయి. ఈ టైంలోని ఈ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కి డిమాండ్ బాగానే పెరుగుతుంది. బట్ వన్స్ ఎకానమీ డౌన్ ట్రెండ్ గానీ నడిచింది అనుకోండి, ఆ టైంలోని వీళ్ళపైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హెచ్పిసిఎల్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. 2026 ఇండియా ఎనర్జీ వీక్ లో భాగంగా హెచ్పిసిఎల్ వాళ్ళు థెర్మెక్స్ వాళ్ళతో ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని అడ్వాన్స్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతో కూడా ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ జర్మనీ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయిన భారత్ ఫోర్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ లోని 10 మిలియన్ యూరోస్ అంటే అప్రాక్సిమేట్లీ 110 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ ని వీళ్ళు 2026 జనవరి 31 అంటే ఓవరాల్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ ని 2026 జనవరి 31 అంటే రేపటికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. సో ఈ జర్మనీ బేస్డ్ సబ్సిడరీ కంపెనీలోని ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ నైతే ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ డ్రివెన్ ఎంటర్ప్రైజ్ అండ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళకి హైదరాబాద్ కొండాపూర్ లోని పీపీపీ మోడ్ లో ఆపరేట్ చేస్తున్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ డయాలసిస్ సెంటర్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వాళ్ళ కోసం యాక్సెస్ జీన్ ఏఐఓటీ వీడియో అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అయితే డిప్లాయ్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ 20 రూపీస్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లోని పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ సిర్మా ఎస్జిఎస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 108% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 66% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇండస్ట్రీ వైజ్ రెవెన్యూ బ్రేకప్ చూసినట్లయితే ఆటో ఇండస్ట్రీ రెవెన్యూస్ లోని ఈ క్వార్టర్ లో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ కన్స్యూమర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ సెగ్మెంట్ నెంబర్స్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఐటీ అండ్ రైల్వే సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 49% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అక్రాస్ సెగ్మెంట్స్ లో ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేయడంతో వీళ్ళ నెంబర్స్ అయితే బాగా వచ్చాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 3% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో 37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో 48% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ మొబైల్ అండ్ అదర్ ఈఎంఎస్ డివిజన్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ లోని 9% గ్రోత్ డెలివర్ చేశారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అండ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే 10% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో మాత్రం గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఈ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే ఓకే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే
చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని నిపాన్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ క్యూపిడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 102% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ ఏకంగా 200% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 196% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నదని అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 సెకండ్ హాఫ్ లోని మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఎగ్జిక్యూషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు క్యూపిడ్ వాళ్ళ బోర్డ్ 4:1 బోనస్ ఇష్యూను కూడా రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ క్యూపిడ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 4 షేర్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాలి. వన్స్ రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 60% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేస్ లో 124% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గా ఉన్న ఈరో సెషన్ లో వేరియస్ మెటల్ స్టాక్స్ కరెక్ట్ అవడంతో వేదాంత స్టాక్ లో కూడా మనకి బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ లాస్ లను బాగా పెరిగాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ స్లైట్ గా తగ్గింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాసులు బాగా పెరిగేసరికి ఈ రోజు సెషన్ లో స్విగ్గీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ నెస్లే ఇండియా లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 688 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 743 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 998 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో ఇంత గ్రోత్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ అయితే ఉన్నది. ఈ ఎక్సెప్షనల్ గెయిన్ ఉండడంతోనే వీళ్ళ ప్రాఫిట్ లో మనకి ఇంత జంప్ కనిపిస్తుంది. ఆ ఎక్సెప్షనల్ గెయిన్ తీసి చూసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మనకి స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెస్లే వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 3.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 12% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 100% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 58.2% గ్రోత్ డెలివర్ జరిగింది. ఇక్కడ ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోయినా ప్యాట్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి అదర్ ఇన్కమ్ అయితే బాగా పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరగడంతోనే మనకి బాటమ్ లైన్ లోని ఇంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ అరవింద్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఈరో నీర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం పెద్దగా గ్రోత్ ఏమీ డెలివర్ చేయలేదు. బట్ ఎబిటాలో మాత్రం ఈరో నీర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 17% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ టెక్స్టైల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అడ్వాన్స్ మెటీరియల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అరవింద్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.